మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని నిర్మాణ సంస్థపైన బాధ్యులైన ఇంజనీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు జియోటెక్నికల్, జియోఫిజికల్, కాంక్రీటు ఇన్వెస్టిగేషన్ల యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సిస్టమ్స్కు మేడిగడ్డ బ్యారేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం లేఖ రాశారు. గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో పియర్స్ కుంగి గేట్లు దెబ్బతిన్నాయి. అన్నారం సుందిల్ల బ్యారేజీలోనూ సిపరేజీలు ఏర్పడ్డాయి. దీనిపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ వర్షాకాలంలో అన్ని గేట్లు ఎత్తి ఉంచాలని, మేడిగడ్డ 7వ బ్లాక్లో 2 గేట్లు పూర్తిగా తొలగించాలని, సీసీ బ్లాక్లు, లాంచింగ్ ఆప్రాన్, రాఫ్ట్లను కూడా తాత్కాలిక మరమ్మతులు చేయించాలని, 3 బ్యారేజీలపైన సమగ్ర పరిశీలన చేయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ చేసిన బ్యారేజీల స్ట్రక్చర్స్పై వరద ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేమంటుంది. ఈ నివేదిక మే 1వ తేదీన రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందించింది. అయితే డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ ముగిసినందున మరమ్మతుల బాధ్యత తమది కాదని, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే పనులు ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తెలిపింది. 2021 మార్చి 15న పని పూర్తయినట్లు ఇంజనీర్లు ఇచ్చిన ధృవపత్రం ఆధారంగా లేఖ రాసింది. అయితే లేఖ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్లో ఉన్న పనుల్లో పూర్తి చేయడానికి గడువు పొడిగించారని, ఈ లేఖ ఇవ్వడంలో తప్పు జరిగినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొన్నారని, పని బాధ్యత నిర్మాణ సంస్థదేనని స్పష్టం చేస్తూ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ లేఖ రాసిన ఫలితం లేకపోయింది. నీటిపారుదల శాఖ అధికారులు 2 వారాల పాటు నిర్మాణ సంస్థతో మాట్లాడిన అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డిజైన్, ఎగ్జిక్యూటివ్, అలాగే నిర్వహణ, క్వాలిఫైర్ కంట్రోల్ ఇలా అన్నింటిలో కూడా వైఫల్యమైందని, పని పూర్తయినట్లు ధృవపత్రం ఇచ్చాక కూడా పెండింగ్లో పనులు పూర్తి చేయడానికి గడువు పొడిగించారంటే కాంట్రాక్టు మనుగడలో ఉన్నట్లేనని, బాధ్యులైన ఇంజనీర్లపైన, నిర్మాణ సంస్థపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం ఈ సమావేశం జరగగా సోమవారం ఉదయం నుంచే పనులు ప్రారంభమయ్యాయి.